రఘురామకృష్ణరాజుకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఉండి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేశారు. అయితే ఈ ఎన్నికలతోనూ ఎలాగైనా పోటీ చేస్తారని రఘురామకృష్ణరాజు ఇంతకుముందే ప్రకటించారు. నరసాపురం ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయరని రఘురామ భావించారు. కానీ అనూహ్యంగా టికెట్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు దక్కింది. దీని వెనుక జగన్ ఉన్నారని, నాకు టికెట్ తగ్గకుండా చేయడంలో విజయం సాధించారని స్వయంగా రఘురామ ప్రకటించారు. ఈ సందర్భంలోని జగన్కు సవాల్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తారని, తానంటే ఏమిటో నిరూపిస్తారని సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ దక్కించుకొని అన్నట్టుగానే జగన్కు గట్టి సవాల్ పంపారు. రఘురామ విషయంలో చంద్రబాబు పక్కా వ్యూహంతోనే అడుగులు వేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు రఘురామ. పార్టీ హైకమాండ్కు వ్యతిరేకించి టీడీపీకి అస్త్రాలు అందించారు. రాజకీయ ప్రత్యర్థులకు మించి జగన్పై రఘురామ గట్టిగానే పోరాడారు. చివరకు తన సొంత నియోజకవర్గ నర్సాపురానికి కూడా దూరమయ్యారు. సిఐడి కేసులను ఎదుర్కొన్నారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని కూడా రఘురామ స్వయంగా ప్రకటించుకున్నారు. అయితే అటువంటి రఘురామకు టికెట్ ఇవ్వకుంటే అది జగన్ విజయం అవుతుందని చంద్రబాబు భావించారు. అందుకే నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు. అవసరమైతే ఏలూరు పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి విడిచిపెడతామని, దాని బదులు నరసాపురం తమకు వదిలివేయాలని కోరారు. బీజేపీ నుంచి సానుకూలత రాకపోవడంతో అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉండి అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు. ఆయన స్ట్రాంగ్ పొజిషన్లోనే ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం గెలుపొందారు. ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుస్తారని కూడా సర్వేలు తేల్చి చెప్పాయి. కానీ అనూహ్యంగా రఘురామకృష్ణరాజు కోసం మంతెన రామరాజు తప్పుకున్నారు. ఆయన టీడీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు భారీగా ఆర్థిక ప్రయోజనం పొందినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే తన స్థానాన్ని వదులుకున్నారంటే దాని వెనుక భారీ ప్రయోజనం ఉందని, పైగా ఎటువంటి నిరసనలు, ఆందోళనలు లేకుండా మంతెన రామరాజు రఘురామకృష్ణరాజుకు అండగా నిలబడతారని ప్రకటించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మొత్తానికైతే రఘురామకృష్ణరాజు పట్టుపట్టి మరీ సీటు సాధించారు. జగన్కు గట్టి సవాలు విసరగలిగారు.